బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం వద్ద వరసిద్ధి వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు స్వామి పూజలు దిగ్విజయంగా నిర్వహించామని అర్చకుడు అనిల్ తెలిపారు. భక్తులు స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. కమిటీ సభ్యులు నరసాపురం చిన్న సుబ్రహ్మణ్యం, దుద్దెల నవీన్, కేశవ, విష్ణు, చిన్న కేశవ, మణి, మద్దెల బాలు, షేక్ సత్తర్, కంచర్ల అశోక్, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. राजा मक्रन् सर्वांगमिन्द्र ममतो हवामहे योगो जिदन्या जिदिश्व जिद्यः इमं नो यज्ञं विहवेजुदस्व శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మన భావపురి పట్టణంలో విజయలక్ష్మీపురం నందు శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం వద్ద మనం గణపతి నవరాత్ర కార్యక్రమాలు దిగ్విజయంగా 5 రోజులు కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు అన్నీ స్వీకరించి ఉన్నారు. అందరికి కూడా గణపతి ప్రథమ పూజ్యుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకుంటూ ధ్యాన ఆవాహనాలతో పూజలు జరుపుకుంటూ సకల కార్యాలు కూడా విజయం పరంపరంగా కొనసాగించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ విజయలక్ష్మీపురంలో ఈరోజు 5వ రోజు స్వామివారు సకల పూజా కార్యక్రమాలు కూడా అన్నీ ముగించుకొని ఈరోజు ఉద్వాసన పలికి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారిని ఈరోజు ఉద్వాసన పలికాం. ఈ యొక్క ఉద్వాసన కూడా 5వ రోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి పూజా కార్యక్రమాలు కూడా అన్ని కైంకర్యాలు కూడా సకల కైంకర్యాలు కూడా దిగ్విజయంగా మూసాయి. 5 రోజుల కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి స్వామివారు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. జై బోలాజ్కి.